లాక్కుంటున్నారు కదా. ఎవరు చూపి మాకు చట్టాన్ని ఎట్లా ధిక్కరిస్తాడు, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తాడు. ఏం రామ్ రండి రండి అందరు రండి రండి టీవీలో వస్తాం చూద్దాం. ఎవరు చెప్పి నీకు ఎవరు చెప్పి నీకు చెప్పి నీకు నీ బాత్రూమ్ లో కూడా వస్తాం. ఏం చేస్తున్నావు? నేర్పడి మర్యాద నేర్పడి బయట Yes, to learn himself. If he does not learn, we'll teach him stick in her heart. Samile samile ratan delari endalo ayodu vijay to pararega umar sabilo super al kana ando cheyalala ఎవరైనా అవి రావడం అందులో అడ్వకేట్ వెళ్ళండి కంప్లైంట్ పొద్దున ఇస్తే మేము తెలంగాణ సోషల్ మీడియా ఫోరం తరఫున రోడ్ నంబర్ 3 అన్నపూర్ణ స్టూడియో పక్కన ఉన్న స్థలానికి వచ్చినాము. అక్కడ 65, 66లోనే లేఅవుట్ చేసినారు, స్థలాలు అమ్మేసినారు. అది ఆ రోజు చేసింది తప్ప మంచిగా వేరే విషయం కానీ చేసినారు. మళ్ళీ ఇప్పుడు అది కొద్దిమంది ఆంధ్ర వాళ్ళ చేతిలోకి పోయింది. సీఎం రమేష్, లగడపాటి రాజగోపాల్, తెలంగాణ వద్దన్న దొంగలు వీళ్ళంతా. తెలంగాణ కోసం అది లగడపాటి కబ్జా పెడుతున్నాడని తెలిస్తే మేము పోయినాం అక్కడికి. లగడపాటి ఫోన్ చేసినా మాట్లాడలేదు. అదేమో మల్క కొమరయ్య ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్సీ, ఆయన లేఅవుట్ చేసిందని చెప్పారు. అంత ఆంధ్రలోదే అయింది ప్రకారం, మొత్తం లగడపాటిది అయింది, సీఎం రమేష్ది అయింది. ఇది మేము అక్కడ ఎంక్వైరీ చేయడానికి పోయినాము. పోయినప్పుడు మా మీద కూడా దాడి చేయడానికి వచ్చారు. అందుకని మేము గట్టిగా నిలబడిస్తున్నాం. ఇప్పుడు ఈ హైదరాబాద్ అంతా, తెలంగాణ అంతా ఆంధ్రలో పాలైంది. మళ్ళీ తెలంగాణ సోషల్ మీడియా ఫోరం తరఫున భూమి సమస్య మీద పోరాటం చేయాలి. బంజారాల్స్ అంతా లంబడోళ్ళే ఉంటుంది. బంజారాస్ అంటే లంబడి, మొత్తం వాళ్ళని తరిమేశారు. జూబిలీస్ అంతా ప్రభుత్వ భూములు ఉంటే బంచరాయి భూములు, తర్వాత సర్ఫకాజ్ భూములు అంటే నిజాం సొంత భూములు, అవి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినాయి. ఆ భూములన్నింటినీ ఆంధ్రాకు చెందిన ఒకే కులానికి కట్టబెట్టారు. రామనేని, సామినేని, కామినేని, నన్నపనేని, వల్లపనేని, దేవినేని, కేతినేని, ఇట్లా ఇంకోరికే లేదు. ₹1 గజం వచ్చేసింది చంద్రబాబు నాయుడు. మొత్తం జూబిలీస్ అంతా ఆంధ్రలోదే, బంజారాస్ అంతా ఆంధ్రలోదే, హైదరాబాద్ అంతా ఆంధ్రలోదే అయింది. తెలంగాణ వాళ్ళని మొత్తం తరిమేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ బిడ్డలను పట్టించుకోలేదు. తెలంగాణ అంతా తరిమేస్తున్నారు, పేదలను తరిమేస్తున్నారు. కేసీఆర్ బుల్డోజర్ రాజ్యమే, రేవంత్ రెడ్డిది కూడా బుల్డోజర్ రాజ్యమే. నిన్నటిదాకా అది కాంగ్రెస్ పార్టీ ఎల్లో కాంగ్రెస్ లాగా ఉండేది. ఈ రోజు నుంచి అది పింక్ కాంగ్రెస్ అయింది, అంటే బీజేపీ కాంగ్రెస్ అయింది. పింకీ అయింది, పెంకి కూడా అయింది. ఇప్పుడు అక్కడ చూస్తుంటే భూములు కొన్న వాళ్ళని ఎవరిని అక్కడ రాణిస్తలేరు. సీఎం రమేష్, లగడపాటి కలిసి రాణిస్తలేరు. ఎవరు కట్టుకోపోతే వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని, మున్సిపల్ పర్మిషన్, కోర్టు పర్మిషన్ తెచ్చుకొని కట్టుకున్నాక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకుంటే కూడా కూల్చి పారేస్తున్నారు. అక్కడ మేము పోయి చూసినాము. చూస్తే మొత్తం రోడ్లు కూడా కూల్చేసినాం, పునాదులు లేకుండా చేసినాం. మళ్ళీ ఎవరు రాణిస్తలేరు. ఎవరంటే వీళ్ళిద్దరే, లగడపాటి, సీఎం రమేష్. సీఎం రమేష్ ఎన్ని ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద, 100 కొద్ది ఆరోపణలు ఉన్నాయి. ఆఖరి కేసీఆర్, కేటీఆర్ కూడా అని బయటపెట్టింది. 100 కొద్ది ఆరోపణలు, అనేక దొంగ పనులు చేసిండు. నెట్ల కూడా వస్తుంది. అటువంటి ఆయనకు సిగ్గు, లజ్జ, శరము, బిడియము ఏమి లేకుండా భారతీయ జనతా పార్టీ ఎంపీ చేసింది అనకాపల్లి నుంచి. ఎట్లా చేస్తుంది భారతీయ జనతా పార్టీ? ఆ తర్వాత జగడపాటి ఏదో దొంగలు తెలుసు. అదే మల్క కొమరయ్య కూడా అదేదో చెప్తారు. ఆయన బీజేపీ, వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు. కలిసి మొత్తం ఆందోళన కట్టబెడుతున్నారు. భూములు ఎవరికి ఇస్తలేరు, తెలంగాణ వాళ్ళకి లేనే లేవు. ఏమనంటే పోలీసులంతా వాళ్ళకే సపోర్ట్. అక్కడ ఈ భూములు పోయిన వాళ్ళు భూములు లాక్కుంటుంటే వాళ్ళు కంప్లైంట్ చేయడానికి బంజారాస్ పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళని బెదిరించి కొట్టి లోపల సెల్లో కూర్చోబెట్టి సెల్ ఫోన్ లాగేస్తున్నారు. ఆఖరికి స్మార్ట్ వాచ్ ఉంటే అది కూడా లాగేసుకుంటారు. స్మార్ట్ వాచ్ కూడా ఎందుకు ఉండొద్దు? అది కూడా లాగేసుకోవడం ఏంది? తప్పు కదా. మీరు దొంగలకు ఎందుకు సద్దులు మోస్తున్నారు పోలీసులు? విజయ్ అనేవాడు ఎస్ఐ అట,
వాడు ఆ పని చేస్తాడు. అన్ని చోట్ల ఇదే జరుగుతున్నది. అందుకనే మళ్ళీ మనం తెలంగాణ ప్రజలు మేల్కోవాలి. మనం కోరుకున్న తెలంగాణ రాలేదు. ఈ తెలంగాణ దొంగల పాలైంది, ఆంధ్రుల పాలైంది, భూ కబ్జాదారుల పాలైంది. అందుకని మనం మరొక తెలంగాణ ఉద్యమం తీసుకురావాలి. అసలైన తెలంగాణ ఉద్యమం తీసుకురావాలి. జై తెలంగాణ, ఆంధ్రులను తరిమేయాలి. మనం చూస్తున్నాం కదా ఖమ్మం జిల్లాలో ఏమైందో, వెలుగుమట్ల మొత్తం తుమ్మల నాగేశ్వరరావు కలిసి వాళ్ళ భూములన్నీ కబ్జా చేస్తారు. అన్ని పార్టీల మిలాఖత్ అయిపోయారు. ఒక పార్టీ అని కాదు, సిపిఐ, సిపిఎం, బీజేపీ, టీఆర్ఎస్ అందరూ ఏకమైపోయారు. పువ్వాడ చేసి అందరూ ఒకే కులం చేతుల్లో ఉన్నది. అంతా అది కూడా ఆంధ్రుల చేతుల్లో ఉన్నది. అంత ఆంధ్రులే. ఖమ్మం జిల్లా అంటేనే ఆంధ్రులది అయింది. ఇప్పుడు 49 ప్లాట్లు ఉన్నాయి. కేవలం ఒకరిద్దరు వచ్చే మాత్రమే దాంట్లో షెడ్ వేసుకోవడానికి ప్రయత్నం చేసింది. మిగతా వాళ్ళు ఎవరు రాణిస్తలేరు. వీళ్ళు ధైర్యంగా వచ్చిర్రు. వస్తే ఈ పరిస్థితి వాళ్ళు కూడా మీడియా వాళ్ళందరికీ చెప్పి పొద్దున ఇదంతా జరుగుతుంటే మళ్ళీ అందరికి ఫోన్లు చేశారు. మాకు కూడా ఫోన్ చేశారు. మాకు చేస్తే ఏంటంటే అప్పటికే మాకు కొంత చరిత్ర తెలుసు. ఇది ఆంధ్రప్రదేశ్ అవుతుందని తెలుసు, దొంగల చేతుల్లో ఉందని తెలుసు. అందుకని మేము వచ్చినాం ఇక్కడికి. అందరూ మీడియా వాళ్ళందరం ఇక్కడికి వస్తే చాలా ఘోరాలు జరుగుతున్నాయి అక్కడ. ఎవరిని కట్టుకొని 66 జరిగితే ఇప్పటిదాకా ఎందుకు కట్టుకొని వస్తలేరు? ఆ పక్కన స్టూడియోలు చూద్దాం. అన్నపూర్ణ స్టూడియో మొత్తం ఆంధ్రోళదే, పద్మానాయుడు స్టూడియో ఆంధ్రోళదే, ఎన్టీఆర్ స్టూడియో ఆంధ్రోళదే, అంతా ఆంధ్రోళదే. సినిమా అంతా వాళ్ళదే, ప్రొడక్షన్ వాళ్ళదే, డిస్ట్రిబ్యూషన్ వాళ్ళదే, ఎగ్జిబిటర్స్ వాళ్ళే. ఆఖరి దిల్ రాజు కూడా వాళ్ళకే సద్దులు మోస్తాడు. మన గద్దర్ అవార్డు చూస్తే అంతా ఆంధ్రలో ఉన్నాడు. తెలంగాణలో ఎవడున్నాడు? జయరాజ్ పేరు కూడా లేదు. ఐడి జయరాజ్ 1980లో ఆయనకు వచ్చింది. అఖిల నాగేశ్వరం 1990లో వచ్చింది దాదాసాహెబ్ పాల్కే. అసలు పైడి జయరాజ్ లాంటి వాడు భారతదేశం లేడు. ఆయన కరీంనగర్, ఆయన కాపు, ఆయన మునురు కాపు. అందుకని ఆయన పేరు చెప్తలేరు ఎవడు. వీళ్ళు తలకాయ ఉంది. తెలుగు సినిమా వాళ్ళకి ఎందుకు ఇస్తారు మీరు? బూతులే కదా తెలుగు సినిమాలు. దేశభక్తి ఉంటుందా? అంత బూతులే ఉంటాయి. తెలంగాణను తిరుగుతాడు. నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అంటాడు. రౌడీ ఎవడంటే తెలంగాణ రౌడీ. భువనగిరి వాడు రౌడీ, యాదగిరి అని పేరు రౌడీ. గొల్లోళ్ళు, గొల్లోళ్ళు, రెడ్లు, విలన్లు, బీసీలు మనుషులే కాదు, మాదిగలు మళ్ళీ అసలు మనుషులు కాదు. ఈ చదువులు మాకొద్దని సినిమా, వాళ్ళు ఎక్కిరించుకుంటూ సినిమా. బాపనోళ్ళు, కోమటోళ్ళు, జోకర్లు, అది వాడి సినిమా తీసి కల్చర్. తెలంగాణ తిట్టుకుంటా సామాజిక న్యాయం లేకుండా సినిమా తీస్తారు. వాళ్ళని కూడా అక్కడున్న పద్మానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, ఎన్టీఆర్ స్టూడియో అన్నీ లాక్కోవాలి. మళ్ళీ ప్రజల పరం చేయాలి. ఏదైతే సర్ఫకాజ్ భూములు ఉన్నాయో అంటే నిజాం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంక్రమించే భూములన్నింటిలోనూ మళ్ళీ తెలంగాణ వాళ్ళకే చేయాలి. అందుకని తెలంగాణ పోరాటం మళ్ళీ రావాలి. దానికోసం మేము సెమినార్ కూడా పెట్టదలుచుకున్నాం తెలంగాణ సోషల్ మీడియా ఫోరం తరఫున. ఎవరి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు అని. ఆయన రేవంత్ రెడ్డి సిగ్గు, బిడియం, లజ్జ ఏమి లేకుండా నిస్సంకోచంగా, నేను చిన్నప్పుడు చదువుకున్నది ఆర్ఎస్ఎస్ బడి, పెద్దగా కాలేజీ తెలుగుదేశంది, ఇప్పుడు చేస్తుంది కొలువు కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ కొలువు అది? నువ్వు కాంగ్రెస్లో పనిచేయాలి కదా. అది అంటే నువ్వు తెలుగుదేశంలో కాలేజ్ అంటే అర్థం చంద్రబాబు నాయుడు తొత్తుగా మారిను. తెలంగాణ అంతా చూస్తే పేదలను బతకనిస్తలేరు, బీసీలు ఎస్సీలు బతకనిస్తలేరు. భూస్వాములు అదే నడుస్తుంది అక్కడ. భూస్వాములు కూడా ఆంధ్ర భూస్వామి నడుస్తుంది. అందుకని మళ్ళీ పెద్ద పోరాటం చేయాలి. దానికి మీడియా, సోషల్ మీడియా ముందుండాలి. అసలు ప్రధాన స్రవంతి అనేది లేదు. ప్రధాన మురిక్కాలు అది గటర్ మీడియా. అది మెయిన్ స్ట్రీమ్ అనేది. స్ట్రీమ్ అంటే స్రవంతి ఏముంది? మురికే. అదంతా అన్సోషల్ మీడియా. ఇది సోషల్ మీడియా. సోషల్ మీడియా ద్వారానే చేద్దాము. అంత ఆంధ్రలే కదా మీడియా, అంతా వాళ్ళది. చంద్రబాబు నాయుడు కొన్ని, జగన్ కొన్ని, బీజేపీ వాళ్ళు కొన్ని, అన్నీ వాళ్ళే ఉన్నాయి. మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అందుకని వాటి కట్టకట్టి మూసినది మురికాలని విసిరేద్దాము. మళ్ళీ ప్రజలు తెలంగాణ తెచ్చుకుందాం. దానికోసం పెద్ద పోరాటం చేద్దాం. తెలంగాణ సమాజం లేచి నిల్చున్నది. లేచి లాఠీ కూడా లేపుతుంది. తనను తాను పరిపాలించుకుంటూ అంటుంది. ఆందోళన తరిమేస్తున్నట్టు. ఇది 1965 లేఅవుట్ అండి. ఆనంద్ ప్రభాస్ సొసైటీ పేరు మీద చేశారు. అప్పుడు 66లో అమ్మారు. అమ్మిన వాళ్ళు పొజిషన్లోనే ల్యాండ్ ఉంది. అయితే ధర్మిలా కొంతమంది రాజకీయ నాయకులు ఇందులో కబ్జాకి ట్రై చేస్తూ, వాళ్ళు కొత్త డాక్యుమెంట్లు క్రియేట్ చేస్తూ, డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారు. అయితే మేము దాని గురించి అంతా వాళ్ళ మిగిలిన ప్లాట్ల గురించి నేను ఇబ్బంది పడతలేదు. మేము 2006లో మేము 2 ప్లాట్లు కొనుక్కున్నాం. అప్పుడు మాది ప్లాట్ నెంబర్ 29, ప్లాట్ నెంబర్ 30. అది అప్పటి నుంచి మేము ఈ కరెంట్ మీటర్లు వేయించుకున్నాం. రూము ఉన్నాయి, పాత రూములు. వాటినేమో ఇబ్బంది పడతాం.